హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. తాజాగా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి భారతదేశంలోనే అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ దేశంలో మరెవరి పెళ్లి ఇంత ఘనంగా ఇంత వైభవంగా జరగదేమో అన్నంత గ్రాండ్గా జరుగుతుంది. నభూతో నభవిష్యత్ అన్నంత అద్భుతమైన విజువల్స్ తోటి కన్నుల విందుగా ఉంది. అయితే ఈ పెళ్లి చేయడానికి ఆయనకు వేల కోట్ల రూపాయల ఖర్చు అయింది. అయితే దీని విషయంలో సోషల్ మీడియాలో రెండు వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఒక వర్గమేమో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి దుబారా చేయడం అవసరమా అంటూ ఒక వర్గం, ఇంకో వర్గమేమో ఆయనకు ఉంది, ఆయన చేస్తున్నాడు, ఇంత గ్రాండియర్గా అద్భుతంగా ఉందని మరో వర్గం. సో ఏ వర్గానికి ఆ వర్గం వాదించుకుంటున్నారు. ఇది పక్కన పెడితే ఈ పెళ్లి వేల కోట్ల రూపాయలు పెట్టి చేశాడు కదా, ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి అంటే ఆయన సంపాదించిన డబ్బు పెడుతున్నాడా లేకపోతే గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొట్టి పెడుతున్నాడా అనే ప్రశ్న ఇప్పుడు వచ్చిందనమాట. ఎస్, ఆయన తాజాగా దాదాపు 4,381 కోట్ల రూపాయల డబ్బుని ఆయన ప్రభుత్వానికి కట్టాల్సిందే, అది ఎగ్గొట్టాడు. సో ఆ డబ్బు దాదాపు 4,000 కోట్లు, మామూలు విషయం కాదు. ఇంత డబ్బును ఎగ్గొట్టాడు. మరి ఆ విషయంలో ఆయన మీద ఇంతవరకు ఏ చర్యలు లేవు. ఏ డిపార్ట్మెంట్కి ఎగ్గొట్టాడు, ఎందుకు ఎగ్గొట్టాడు అనేది చూద్దాం. పైగా ఇప్పుడు ఘనంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఇక్కడ మాత్రం వేల కోట్ల రూపాయల ఖర్చు మాత్రం పెడుతూ ఉన్నాడు అనమాట. ఆయన ఖర్చు ఒకసారి గమనిస్తే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడున్న పెళ్లి గతంలో రిసెప్షన్ చూసాం, రిసెప్షన్ అంతే గ్రాండ్గా చేశారు. ఈ పెళ్లి విషయానికి వస్తే ప్రతి విషయంలోనూ ఆయన టాప్లో ఉండాలన్నట్టుగా కనిపిస్తుంది ఆయన పెళ్లిలో ఆయన తీసుకున్న స్టాండ్. ఉదాహరణకి ఇప్పుడు ఆయన ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్, ఇండియాలోనే నెంబర్ 1 పర్సన్ అనేవాడు డీల్ చేస్తే ఎలా ఉంటుంది అని గమనిస్తే, ఈ పెళ్లికి వచ్చిన అతిథులు ఇండియాలోనే నెంబర్ 1 బిగ్గెస్ట్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అలాగే అమితాబ్ బచ్చన్, అట్లాగే పాప్ ప్రపంచంలో నెంబర్ 1 బిగ్గెస్ట్ స్టార్స్. పాప్ రంగం ఉంది కదా, ఇప్పుడు అమెరికా కేంద్రంగా పాప్ రంగం ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. సో ఆ రంగంలో బిగ్గెస్ట్ స్టార్ ఎవరు? జస్టిన్ బీబర్, ఆయన వచ్చాడు. అట్లాగే రెజ్లింగ్ ఫెడరేషన్ WWE, ఈ రెజ్లింగ్ ఫెడరేషన్లో నెంబర్ 1 స్టార్ అంటే బిగ్గెస్ట్ స్టార్, అంటే ఏ రంగం చూసుకున్నా అందులో బిగ్గెస్ట్ స్టార్లు మాత్రమే దీనికి హాజరవుతున్నారు గమనిస్తే. సో ఆయన ఎవరు? జాన్ సేనా. సో జాన్ సేనా ఎంత పాపులర్ రెజ్లరో అందరికీ తెలిసిందే. ఆయనకున్న క్రేజ్ కావచ్చు, దాదాపు 20 ఏళ్ళుగా రెజ్లింగ్ రంగంలో ఉన్నారు. రీసెంట్గా ఆయన నెక్స్ట్ ఇయర్ నేను రిటైర్ అయిపోతున్నాను ఈ రెజ్లింగ్ నుంచి అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయనకు సినిమా అవకాశాలు వేరే వస్తున్నాయి, సినిమాల్లో కూడా ఒక సపోర్టింగ్ రోల్స్ అలాగే హీరో రోల్స్ కూడా చేస్తున్నాడు. సో ఇంత పెద్ద స్టార్ మళ్ళీ దీనికి అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇదొక ఎత్తు అయితే, అలాగే సౌత్ నుంచి బిగ్గెస్ట్ స్టార్ ఎవరు? రజనీకాంత్ గారు. మిగతా స్టార్లు కూడా ఉంటారు, కానీ ఈ బిగ్గెస్ట్ అలాగే హైయెస్ట్ అలాగే టాపెస్ట్ అనే కొలత ఒకటి తీసుకుంటారనమాట ముఖేష్ అంబానీ. సో ఆ విధంగా వెళ్ళారు. అట్లాగే పొలిటీషియన్స్లో బిగ్గెస్ట్ ఇంకెవరు? ప్రధానమంత్రి. సో ఆయన వచ్చారు. అట్లాగే ఏపీ నుంచి బిగ్గెస్ట్ చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు. సో వీళ్ళిద్దరు కూడా వెళ్ళడం జరిగింది. సో ఇట్లాంటి బిగ్గెస్ట్ నెంబర్ 1 కేటగిరీస్ మాత్రమే అన్ని సెక్టార్స్లో ఆయన సెలెక్ట్ చేసి ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానం అందుకొని వీళ్ళు వెళ్ళడము జరిగింది అనమాట. అలాగే సంగీతానికి సంబంధించి అక్కడ చేసిన కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎవరైతే టాప్ పర్ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ గమనిస్తే ఆయన ఇక టాప్ నాచ్లో ఉండాలి, ప్రపంచంలో ఇక నన్ను మించి ఎవరు చేయొద్దు అన్నట్టుగా చేస్తున్నట్టు కనిపిస్తుంది. నిజానికి టాప్ పర్సన్స్ డబ్బులు ఇస్తే టాప్ పర్సన్స్ వస్తారు, కానీ టాప్ పర్సన్స్ని తేవడం వల్ల ఆయనకు ఎక్స్ట్రాగా ఏమన్నా మైలేజ్ వస్తుందా, ఎక్స్ట్రా గొప్పదనం ఏమన్నా యాడ్ అవుతుందా అంటే కేవలం ఇలాంటి గొప్పదనం కోసమే చేసేవి కాబట్టి ఇది మాట్లాడాల్సి వస్తుంది. సరే, ఇది ఇలా ఉంటే ఓకే, పెళ్లి గ్రాండ్గా చేస్తున్నాడు, సో డబ్బు ఉన్నప్పుడు చేయొచ్చు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళ సంస్థల నుంచి చేస్తూ ఉంటారు, కాబట్టి అది బ్యాలెన్స్డ్. ఉన్నవాళ్ళు ఖర్చు పెడతారు కదా, లేనివాడు ఎట్లా పెట్టలేడు. సో ఇది బ్యాలెన్స్డ్ అనమాట. అయితే ఇక్కడ వచ్చిన సందేహం ఏంటంటే, ఈయన దేనికి ఏ శాఖకి డబ్బులు ఎగ్గొట్టారనేది ఒకసారి గమనిస్తే, ఒక కార్యకర్త, RTI కార్యకర్త, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ సంబంధించి అప్పుడప్పుడు ప్రభుత్వాల్లో ఏం జరుగుతుంది, ఎవరు ఏ ట్యాక్స్ కట్టారు, ఏ ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లో ఏముంది, ఇలాంటివన్నీ కూడా వెలికి తీయడం కోసం కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు పనిచేస్తూ వస్తుంటారు. సో ఆ విధంగా ఒక సోషల్ యాక్టివిస్ట్, ఒక RTI కార్యకర్త అనిల్ గుల్ఘాటి, సో ఈయన ఒక పిటిషన్ వేశారనమాట. ముంబైలో ఒక పిటిషన్ వేసి, అది కూడా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక పిటిషన్ వేసి ఆయన ఒక ఆన్సర్ రాబట్టాడనమాట. ఆ ఆన్సర్ ఏంటంటే, అసలు ముఖేష్ అంబానీ దీనికి చెల్లించాల్సిన బకాయి ఏంటి అని చెప్పేసి. సో ఆ బకాయి ఎంతంటే 4,381 కోట్లు. సో ఇంత డబ్బు ఆయన బకాయి చెల్లించలేదట. అయితే రిలయన్స్ గ్రూప్ ఇండస్ట్రీస్ చెల్లించలేదు. సో వీళ్ళని డిఫాల్టర్గా డిక్లేర్ చేయడం జరిగింది. అయితే చెల్లించిన సంస్థలు వచ్చేసి ఈ సిబిఐ అనే సంస్థలు కూడా వాళ్ళ బకాయిలు చెల్లించడం జరిగింది. అయితే దేనికి సంబంధించి అనేది చూస్తే, ఇప్పుడు వీళ్ళ పెళ్లి జరుగుతుంది కదా అనంత్ అంబానీ. సో ఈ అనంత్ అంబానీ పెళ్లి జరిగే కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో అది జియో సెంటర్ అనమాట. సో జియో కన్వెన్షన్ సెంటర్, ఈ సెంటర్లో 64C అనేది వీళ్ళ బ్లాక్. సో దీన్ని లీజుకి తీసుకున్నారనమాట. ఈ లీజుకు సంబంధించిన డబ్బు వీళ్ళు కట్టాల్సి ఉంది డిపార్ట్మెంట్కి. ఆ డబ్బు
కట్టకుండా ఎగ్గొట్టారనమాట. సో ఈ ఎగ్గొట్టిన డబ్బు విషయంలో ఈయన ఆ పిటిషన్ వేయడము, ఆన్సర్ తీసుకోవడం జరిగింది. మరి వీళ్ళు డబ్బులు ఎగ్గొట్టి వేల కోట్ల రూపాయలు అదే డబ్బుతోటి వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. దీంతో పాటు ఇంకా వేరే హోటల్స్ కూడా ఉన్నాయి, వేరే సంస్థలు కూడా ఉన్నాయి. అవేంటంటే నమన్ హోటల్, అలాగే అంబానీ ఫౌండేషన్, అలాగే INS, అలాగే రఘులీలా బిల్డర్స్, ఇట్లా అనేక మంది డిఫాల్టర్లు అయ్యారనమాట. వీళ్ళంతా కట్టలేదు. సో వీళ్ళున్నారు. మొత్తం ఈ బకాయిలన్నీ కలిపి చూస్తే 5,818 కోట్లు. సో ఇంత డబ్బు వీళ్ళు కట్టకపోయినా సరే, వీళ్ళు డిఫాల్టర్లుగా ఉన్నా సరే, ఈ డిపార్ట్మెంట్ మాత్రం వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోకుండా చాలా కాముగా ఉంది, చూసి చూడనట్టు వదిలేస్తుంది. అదే ఒక ₹1,00,000 రైతు అప్పు తీసుకొని కట్టకపోతే ఆ రైతు పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇంటికి వచ్చి బ్యాంక్ అధికారులు ఇల్లు వేలం వేసేదాకా ఊరుకోరు, ఆయన దుంపదించి పరువు బజార్లో ఈడ్చేదాకా ఊరుకోరు. కానీ ఈ వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి మళ్ళీ ఘనంగా పెళ్లి చేస్తున్నాడు. పోనీ ఆయన దగ్గర డబ్బు లేదా అంటే ఆ డబ్బుని ఖర్చు పెడుతున్నాడు, అది కనిపిస్తూనే ఉంది. సో ఇది కనిపిస్తున్నా కూడా వీళ్ళు యాక్షన్ తీసుకోకపోవడం అనేది వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్కు అర్థం అనమాట. వీళ్ళు ఎంత ప్రభుత్వంలో ఎంత బలమైన వ్యక్తులు, బలమైన ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాళ్ళు అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో డబ్బున్నోడికైతే ఈ చట్టాలు గిట్టాలన్నీ కూడా ఈ విధంగా పనిచేస్తాయి, డబ్బు లేనోడికి మాత్రం కరెక్ట్గా పనిచేస్తాయి అనేది ఇక్కడ ప్రూవ్ అవుతుంది. అలాగే దీని విషయంలో ఇంకా 4 అసలు ఏంటి ఈ డిఫాల్ట్ జరగడానికి మెయిన్ కారణం ఏంటనేది చూస్తే, ఈ MMRDA నుంచి భూమిని లీజుకు తీసుకున్న తర్వాత 4 సంవత్సరాల లోపు అక్కడ కట్టడాలని పూర్తి చేయాలి. కానీ అలా చేయకపోవడం వల్ల, వాళ్ళ ఉపయోగించుకున్న తీరు సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళు జరిమానా వేయాల్సి వస్తుందన్నమాట. ఆ విధంగా వేసిన జరిమానాని CBI కావచ్చు, అలాగే ఆదాయ పన్ను శాఖ కావచ్చు, వీళ్ళందరూ కట్టారు. కానీ కట్టనిది ఎవరయ్యా అంటే ఇట్లా ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కట్టలేదన్నమాట. సో ఇట్లా కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అవకతవకలన్నీ ఈ విధంగా ఉన్నాయి. మరి ఈ ముంబై కార్పొరేషన్ ఏమి యాక్షన్ తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఈ విషయమై ముంబై అథారిటీ ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పేసి అనిల్ గల్గాటి చెప్పడం జరిగింది. అయితే ఈయన ఇలా ఊరుకోకుండా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఈయన ఏం చేశాడంటే సీఎంకి లేఖ రాశాడు. సో మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి. అంటే ఈయన కార్యకర్త కాబట్టి ఆ పని చేశాడు. మరి ఈయన లేఖని సీఎం సీరియస్గా తీసుకుంటాడా లేదా చూడాలి. ఎందుకంటే ఆయన కూడా పెళ్లికి వెళ్ళిన అతిథులు ఆయన కూడా ఒకడే. సో ఇలా ఉన్నప్పుడు మరి వాళ్ళు యాక్షన్లు ఏం తీసుకుంటారు? సో ఇట్లాంటి క్వశ్చన్లు చాలా ఉన్నాయన్నమాట అధికారులకు సంబంధించి. అయితే ఈ అనిల్ని మాత్రం మెచ్చుకోక తప్పదు. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ నేను బయట పెట్టడం జరిగింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రం వైరల్ అవ్వదు. కానీ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, ఆ పెళ్లిలో ఎవరెవరు గెస్టులు వచ్చారు, ఈ మాత్రం బాగా వైరల్ అయిపోతుంటాయి. అనవసరమైనవన్నీ వైరల్ చేయడము, అట్లాగే దేశానికి పనికొచ్చేవి ఇట్లాంటివి మాత్రం వైరల్ చేయకపోవడం మన సోషల్ మీడియాకున్న ఒక డిఫరెంట్ జాడ్యం అన్నమాట.